హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. చూస్తున్నారు కదా, నాంపల్లిలో స్టేషన్ దగ్గర మార్నింగ్ నుంచి మనం చూస్తున్నట్లయితే దాదాపు వందల కొద్ది ఆటోలు నిలిచిపోయి ఉన్నాయి. అసలు దేనికి నిలిచిపోయి ఉన్నాయి? చాలా వరకు ఇక్కడ గ్యాస్ కోసం ఇబ్బంది పడుతూ మేమైతే మార్నింగ్ నుంచి క్యూ లైన్లో ఉన్నామని వాళ్ళ బాధని చెప్పుకుంటున్నారు. సో వాళ్ళ మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. बस बंद कर दो, ये ऑटो का किराया भी नहीं देने, ये गैस का रेट है ना 100 रुपये हुआ. अब 4 घंटे से ऑटो में लाइन में ठहरे हैं. 4 గంటల నుంచి ఆటోలో నిలవడము. ఇంకా గ్యాస్ దొరుకుతుందో దేవుని తెలుసు. మీరు రేవంత్ రెడ్డి సాబు మీరు బస్సులో ఆటోలకు బంద్ చేయండి. ఆటో కిరాయి ఇస్తలేదు బరాబర్. रेवंत रेड्डी हाय हाय, रेवंत रेड्डी हाय हाय. क्या रेवंत रेड्डी सर, रेवंत रेड्डी सर बाय बाय. अब क्या ये परेशान कर दिया हमारे को, खाली पीली गैस के रेट है, ये रेट है, सब रेट बोल के ढकल के 4 घंटे 5 घंटे गैस को भरने का पर दिन ब दिन गैस के रेट बढ़ रहे. कांग्रेस सरकार जहाँ जाए, यहाँ हो रहा, असम में हो रहा, जहाँ जाए कर्नाटक में सब जगह बुरा हाल है, कुछ भी अच्छा नहीं है. सब परेशान करते रहे रेवंत रेड्डी साहब. देखो क्या बोले तो महीने को साल को 18,000 रुपये दे तो बोले वो भी नहीं दिए, नहीं दिए तो नहीं दिए, कैसा भी जिले हम लोग पूरा परेशान करते रहे. आप गैस बंद है, ये बंद లేడీస్ బస్సు బంద్ చేస్తే మాకు కిరాయి పెరుగుతుంది. కిరాయి అదే బస్సు 30 రూపాయలు టికెట్ అయింది. ఆటోకు 10 రూపాయలు ఇస్తున్నాం. షేరింగ్ ఆటోలా 10 రూపాయలు 20 రూపాయలు. ఆ షేరింగ్ ఆటో తీసుకెళ్తే ట్రాఫిక్ కూడా పట్టుకుంటుండు. 200-300 ఛాలెంజ్ చేస్తుండు ట్రాఫిక్ పోలీస్. 11 గంటల నుంచి ఉన్నా గ్యాస్ గురించి. ఇంట్లోకి చెప్పి ఇప్పుడు బాబుతో 500 తెచ్చి ఇప్పుడు గ్యాస్ వేపిస్తున్నా. చేసిన 200 కార్బార్. 2 కిలోమీటర్ పోగా గ్యాస్ కథం. ప్యాసింజర్ ఏమంటారు, ఇంత తీసుకుంటారు అంత తీసుకుంటారు ముంచుకుంటారు అని ప్యాసింజర్ మాట్లాడుతారు. బస్సు టికెట్ 30 రూపాయలు మినిమం. ఆటో టికెట్ ఎంత 15 రూపాయలు. ఆటో ఏమైనా చేయాలి. నేనైతే 8 గంటల నుంచి ఉన్నాక 8 గంటల అంటే ఇక్కడ గ్యాస్ దొరకకనా లేకపోతే దేనికని ఇంత క్యూ ఉందంటారు? ఇక్కడ గ్యాస్ దొరకకనే కదా. ప్రైస్ ఏమైనా పెరిగిందంటారా గ్యాస్ది, లేకపోతే ఏంటి? గ్యాస్ది పెరిగింది. అవునండి, ఇప్పుడు 67 రూపీస్ ఉండేయండి. 67 రూపీస్ నుంచి ఇప్పుడు మనకి 100 రూపాయలు పెట్టిండు. ఇప్పుడు లైన్లో నుంచోవాలి, ఎన్ని గంటలు నుంచోవాలి మనం. ఒక్క రూపాయి ఆమ్దాని లేదు. ఫ్రీ బస్సెస్ ఒకటి, మాకు రేట్లు ఇవ్వట్లేదు ఓలా ఓబర్ ర్యాపిడోలో. 10 కిలోమీటర్లకు ఎంత ఇవ్వాలండి? 180 రూపీస్ 200 రూపీస్ వరకు ఇవ్వాలి. మాకు 100 రూపాయలు ఇస్తాడా మాకు? అదొక ప్రాబ్లం. మళ్ళీ ఇప్పుడు గ్యాస్ సెంటర్లోకి వస్తే గ్యాసులు ఉండదు, ఇదొకటి. మళ్ళీ మన రోడ్ల మీద ఒక్కొక్కరు చాలా దీనంగా చూస్తారు మా ఆటోలకి. మాకే ప్రైజులు ఇవ్వకపోతే మేము రోడ్ల మీద బతికేటోళ్ళం. మాకు వాల్యూ లేకుండా చేసేసి రోడ్ల మీద. ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి వల్ల మాకైతే మస్తు లాస్ అయిపోయింది. మేము ఆటోలో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే దిగిపోతాడో అప్పుడు కొద్దిగా ఆటోలలో బాగుపడతారు, ప్రజలు కూడా బాగుపడతారు. మహిళలు అందరూ కొద్దిగా పింఛన్లు రాక అంతా ప్రెజర్ అవుతుంది. వాడు చాలా ముంచుతుండు, రేవంత్ రెడ్డి గారు చాలా ముంచుతుండు. గ్యాస్ రేట్ తక్కువ అయితే మేము మంచిగా నడుచుకుంటాం. మాకు గ్యాస్ లేకుండా మేము రోడ్ల మార్నింగ్ 4 o'clock నుంచి ఇక్కడ ఇప్పుడు ఉన్నాం. ఒక్క రూపాయి సంపాదించింది లేదు. పొద్దున గ్యాస్ అవైలబుల్ లేదండి, లేదు, ఇక్కడ లేదు గ్యాస్. ఎన్ని బంకులు తిరిగినా ఎక్కడ దొరకదు. లైన్ ఇప్పటికి నేను 4 పంపుల నుంచో వచ్చిన 4 పంపులు తిరిగి వచ్చిన నేను ఇప్పుడు. 4 పంప్స్ దగ్గర టీకేఆర్ కర్మాన్ గారి దగ్గర, మొత్తం నాగోల్ దగ్గర, మళ్ళీ రామకోటి దగ్గర, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు ఈడ కూడా దొరకకపోతే మళ్ళీ ఏడికి పోవాలి నేను. ఇప్పుడు నేను దొరకలేక వచ్చారా లేదంటే ప్రైస్ పెరగడం వల్ల? ప్రైస్ ఉన్న ఇప్పుడు తప్పదు కదా. ఇప్పుడు బండి నడవాలంటే గ్యాస్ కావాలి. ఇప్పుడు గ్యాసే లేకపోతే మేము తిండి ఎట్లా తినాలి? అవునా కదా. ఇప్పుడు గ్యాస్ ఒకటి మాకు రేటు తగ్గించి ఇచ్చారనుకోండి, మేము కూడా ఇవ్వడానికి మేము ఇబ్బంది పెట్టాం. మాకు స్ట్రైకులు చేయం, ఏం చేయం. మాకు రేట్లు గ్యాస్ ఒకటి మనకు మంచిగా ఇస్తే మాత్రం మేము ఎవరికి ఇబ్బంది పెట్టేది లేదు. ఇప్పుడు మాకు అందువల్లనే స్ట్రైకులు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. బట్ మాకు యూజ్ లేదు కదా. ఇప్పుడు ఇంత ప్రయత్నించినా కానీ మాకు యూజ్ లేదు. ఇప్పుడు 100 రూపాయలు పెట్టిండు వాడు. ఇప్పుడు 100 రూపాయల్లో మేము 400 రూపాయలు కొట్టించాం అనుకోండి. ఇప్పుడు ఒక 500 సంపాదిస్తే గ్యాసే అయిపోతుంది. ఇప్పుడు 500 గ్యాస్ కొట్టియాలా, ఇంటికి వెళ్ళి అన్నం తినేయాలి, పండుకోవాలా. ఇప్పుడు అది మా ప్రాబ్లం. ఇప్పుడు దానికి మీరు ఏం చేస్తారో తెలియదు. మాకైతే తక్కువ చేపియండి, ఇదే మాది రిక్వెస్ట్. డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏమని అనుకోండి, ఇదే మా రిక్వెస్ట్. ఇక మాకైతే బండి ఒకటి చేసి ఇవ్వండి చాలు. చెప్పండి అన్న, మీరు మార్నింగ్ ఎప్పటి నుంచి అసలు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? मैडम मैं देखिए एक घंटे से वहाँ पर 1 घंटे से हूँ. पहले मैं जाकर पीछे हमारे एसी गार्ड में लगा लाइन में, वहाँ लगाया 40 मिनट वहाँ ठहरा मैं. तो वहाँ पर एंडिंग में गैस हो गया बोले लाइन में गए बाद. फिर वहाँ से भाग के फिर मैं इधर आया. फिर यहाँ के मैडम को और 40 मिनट हो गया. 40 मिनट हो गया मेरे को. अब यहाँ का भी मैडम भरोसा नहीं है, गैस मिलता नहीं मिलता गैस का. और मैडम प्रॉब्लम ये रहा मैडम कि रैपिडो ओला उबर मैडम उन्हें अमाउंट बढ़ के नहीं दे रहा मैडम. कोई कम दे रहा अमाउंट, बढ़ के कुछ ही नहीं दे रहा.
प्रॉब्लम हो जा रहा। और कस्टमर से भी हम एक्स्ट्रा पूछे लेकिन कस्टमर भी एक्स्ट्रा पे नहीं कर रहा। कस्टमर क्या बोल रहा, कंपनी जो बोलेंगे हम अमाउंट देंगे पूरी। कंपनी अगर 100 बोले 100 देते पूरी। कंपनी के काम में रेट बढ़ाना। अब हम लोग क्या है 20 रुपये हमको किलोमीटर नहीं मिल रहा, कम मिल रहा किलोमीटर, और पूरा पैसा हमारा गैस बन जा रहा। गैस, गाड़ी का रेंट पूरा दिन भर में वही हो रहा हमारा। हमारे घर के लिए कुछ भी नहीं हो रहा, घर के लिए खर्चा कुछ भी नहीं हो रहा, पूरा पेंडिंग बढ़ रहा। घर का मतलब हमारा रेंट है घर का, मैं से वो नहीं कर रहा, बच्चों का फीस है वो भी नहीं कर रहा। अब फिर रहे मैडम, यहाँ से वहाँ फिर रहे बस। क्या डिमांड कर रहे? क्या डिमांड मैडम, हालत जो है मैडम उससे ही करो बोलो। हमारा जो है डिमांड कुछ भी नहीं है मैडम, जो है हमारा नॉर्मल कर दो। जो गैस का जो रेट बढ़े हुआ है वो रेट कम कर दो बोलो। और ये जो ओला उबर रैपिडो जो हमको तंग कर रहे हैं उन लोगों को बोलो, जो हमारा किलोमीटर है वो फिर बढ़ा के जो बोलो आप। बस वही हमारा डिमांड है, कुछ भी नहीं है। బతుకు కరారం అయిపోయింది మాది. గ్యాస్ లేక అది లేక తిండి లేక పిల్లలు జాబట్టి మేము జాబట్టి ఎండకు ఎవరు గచ్చలేదు. సీఎం కూడా గచ్చలేదు, గవర్నమెంట్ కూడా అడుగుతలేరు మాకు. ఎవరు అడుగుతున్నారు అని సెంటర్ ఉంచే కదా అమ్మా, చేసింది వాళ్ళే కదా ఇప్పుడు చేసింది. ఇప్పుడు చేసింది అందుకే ఇట్లా బిచ్చం అడుగుతున్నాం. ఇంటికి బిచ్చం అడిగినా కానీ మాకు ఎవరు ఇష్టం లేదనుకో. ఆటోలు అధ్వానం అయిపోయినారు ఇప్పుడు. అంటే చాలా మంది ఇది సెంట్రల్ కాబట్టి మోదీని అనుకుంటే రేవంత్ రెడ్డి గారిని ఎందుకు తిడుతున్నారు మరి? రేవంత్ ఎందుకు తిట్టాము, అంతా చేసి సెంటర్కి వెళ్ళి చేసిరు కదా ఇప్పుడు ఇంతగానం. మా రేవంత్ కూడా అడగాలి కదా, మనకి జర కూడా అడగాలి కదా, పేదలకు సాయం చేయాలి కదా. ఏంది ఇది సమస్య చేసిన తర్వాత లేదు, ఏం లేదు. ఇప్పుడు సాగుండి అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇక మీరే చూస్తున్నారు కదా ఈ లైన్. ఇప్పుడు పిల్లలు ఏం కావాలి, సంసారం ఏం కావాలి, తిండి ఏం కావాలి, టికాన్ ఏం కావాలి. ఆటోలు అంటే ఎవరు పట్టించుకుంటా లేరు. ఏమున్నది ఇప్పుడు ఏమన్నా అంటే పోలీసు వాళ్ళు చాలని కొడతారు. ఇక ఏం చేయాలి? ఇక నెత్తినేది కొట్టుకొని చావాలా? అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే మీకు ఊబర్ లో ర్యాపిడోలో బాగానే వస్తుంది, వీళ్ళు అలానే అంటారు. సత్యనా చేసింది ఊబర్ కొడుకులు వాళ్ళే చేసింది. ఇప్పుడు అంతగాని సత్యనా చేసిందే వాళ్ళ రోడ్డుకి అంట, గవర్నమెంట్కి అంత చూచాపని వచ్చిందే వాళ్ళు ఊబర్ అనేటోళ్ళు. ఇంకేమున్నది, ఆటోలకు అధ్వానం చేసిందే వాళ్ళు. ఇక ఊబర్ అనేటోళ్ళు ఒక టైంలో లేడీస్ వస్తున్నా నా బైక్ మీద రాకపోతుంది కదా, ఎవరైనా పోతేనంటే మన లేడీస్ ఏమంటుండే ఇంట్లో. అప్పుడు అయ్యా నా బిడ్డ వచ్చింది, ఇప్పుడు బిడ్డకు చూసుకుంటా ఎక్కువ అంటున్నా బండి మీద. ఇదేనా మన తెలివిది? ఏమైనా అంటే ఏమంటారు, నా పిల్ల పోయింది గాయబైపోయి. ఎక్కడ గాయబైపోయింది? నువ్వే జాగ్రత్త ఉండే. ఎందుకు అవుతుండే ఇప్పుడు? ఆ టైంలో ఉండేనా ఎలక్షన్కు? అదే ర్యాపిడో కావాలి, ఓలా కావాలి, ఊబర్ కావాలి, మన ఆడలాగా ఇంటికాడ తీసుకుపోవాలి, ఎక్కేయాలి బండి మీద. మొగలకన్నా సిగ్గుశల ఉండాలి మనకు. పోయేటప్పుడు ఆడబిడ్డకి ఏమైనా ఏం చేస్తావు నువ్వు రోడ్డు మీద? ఏం చేస్తావు? అప్పుడు ఏం గాజులు బల్ల కొట్టుకుంటావు కచ్చ అనుకొని. ఇంకా ఏం మాట్లాడతారు మీరు చేసుకున్నా? ఏం చేయాలి మీరు? మరి ఏం చేయాలి? ఆటోలు అధ్వానం అయిపోండి మీకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.